హలో వ్యూవర్స్, ఈ క్లాస్లో మనం బేసిక్ ఇంగ్లీష్లో చేయగలను, నాకు ఆ శక్తి ఉంది, నేను పాడగలను, ఆమె బాగా డ్యాన్స్ చేయగలదు. ఈ గలను అనే మాటను చూసారండి, అది మన శక్తికి సంబంధించింది. నేను ఈ పని చేయగలను, నేను పాడగలను, క్రికెట్ ఆడగలను, డ్యాన్స్ చెయ్యగలను, ఆ అమ్మాయి చెయ్యగలదు, ఆ అబ్బాయి చెయ్యగలడు, వాళ్ళు చెయ్యగలరు. అంటే వాళ్ళందరికీ, నాకు, ఆ అమ్మాయికి, ఆ అబ్బాయికి, వాళ్ళకి ఆ చేయగలిగే శక్తి, స్కిల్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ తెలుగులో మనం వాడేటటువంటి ఈ గలను అనేది ఇంగ్లీష్లో ఎలా చెప్తే బాగుంటుంది, ఎలా చెప్పాలి అనేది బేసిక్ లెవెల్లో మాత్రమే. మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, తెలుగులో మనం ఈజీగా వాడేటటువంటి క్రియల్ని, వర్బ్స్ని ఇంగ్లీష్లో ఎలా వాడాలి. ఎందుకంటే ఏ భాషలో అయినా సరే ఒక వాక్యానికి అర్థం ఇచ్చేది వర్బ్. అర్థం ఇచ్చేది వర్బ్. తింటాను, తిన్నాను, తింటున్నాను, తినబోతున్నాను, తినేశాను, తినుండేవాణ్ణి, తినుండాల్సింది, అన్నీ తినటం గురించేనండి. కాకపోతే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి వాడుతాం. దీన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే, ఇంగ్లీష్లో ఏ వర్బ్ని ఎలా నిర్మిస్తారు, కన్స్ట్రక్షన్ అంటాం, ఎలా నిర్మిస్తారు అనేది కనుక మనకు అర్థమైతే ఇంగ్లీష్ మాట్లాడటం చాలా తేలిక. మాట్లాడటమే కాదు, చదివింది అర్థం చేసుకోవటం కూడా చాలా తేలిక. ఎందుకంటే మాట్లాడటం అనేది ఇంపార్టెంట్, కానీ మనకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది చూసారండి. మనం ఒక నాలెడ్జ్ని గెయిన్ చేయాలంటే, జ్ఞానాన్ని సంపాదించాలంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇంటర్నెట్ యుగంలో చాలా పుస్తకాలు, చాలా రీసెర్చ్ మెటీరియల్స్ ఇంగ్లీష్లో ఉంటున్నాయి. మరి ఇంగ్లీష్ చదివితే మనకు అర్థం కావాలి కదా. చదువుతాం, అక్కడ ఉన్న చదువుతాం, కానీ అర్థం కావాలి కదా. అందుకోసం మనం ఈ వర్బల్ని సరిగ్గా అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. బేసిక్ లెవెల్లో చాలా చిన్న చిన్న వాక్యాలు రాస్తున్నాం. ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇంకా పెద్ద పెద్ద వస్తాయి. ఇంకాస్త ఎక్కువ డెప్త్లోకి వెళ్ళి, డీప్ డైవ్ అంటాం కదా, ఆ డీప్ డైవ్ చేద్దాం. ఈరోజు మనం గలను, గలదు, గలడు, గలరు వంటి శక్తికి సంబంధించినటువంటి క్రియాపదాన్ని నేర్చుకుందాం. ఆల్ ది వెరీ బెస్ట్, హ్యాపీ లర్నింగ్. వెల్కమ్ బ్యాక్. మనం ఈ క్లాస్లో మన శక్తి సామర్థ్యాలు అంటే, నేను చేయగలను, పాడగలను, ఫర్ ఎగ్జాంపుల్ ఆడగలను, ఆమె వంట చేయగలదు, అతను పరిగెత్తగలడు. ఇదిగోండి, ఈ గలను, గలడు, గలడు, గలరు, గలవు అని తెలుగులో వాడుతూ ఉంటాం చూసారండి. అది మన శక్తి సామర్థ్యాల గురించి వివరించేటటువంటి పదం. అది మనం క్యాజువల్గా అడిగేస్తూ ఉంటాం మన ఫ్రెండ్స్ని, ఎరా నాకు కాస్త సహాయం చేయగలవా అని అడిగేస్తాం. అప్పుడు మన ఫ్రెండ్ చెయ్యగలను అంటాడు. అంటే అతనికి ప్రస్తుతం సహాయం చేయగలిగిన శక్తి ఉంది అని అర్థం. అంటే అతని దగ్గర అవసరమైనటువంటి వనరులు ఉన్నాయని అర్థం. నువ్వు ఆ పుస్తకం ఇవ్వగలవా నాకు? ఇవ్వగలను. సో ఇక్కడ ఈ గలను అనే పదం మన శక్తిని సూచిస్తుంది.
ఒక చేయగలిగినటువంటి శక్తిని సూచిస్తుంది. అదే ఇంగ్లీష్లో మరి దాన్ని ఎలా చెప్తాము? సింపుల్, చాలా తేలిక. మళ్ళీ 6 వర్బ్ ఫార్మ్స్ కలుద్దాం. ఓకే, ఇన్ఫినిటివ్ సింగ్ తీసుకుందాం. తర్వాత 3 ఫైనైట్స్ అంటే వర్బ్ కి టెన్స్ ఉన్నటువంటి వర్బ్స్ అన్నమాట. ప్రెసెంట్ టెన్స్ లో సింగ్, ప్రెసెంట్ టెన్స్ లో మళ్ళీ సింగ్స్, పాస్ట్ టెన్స్ లో కాస్త దీన్ని క్లియర్ గా రాస్తాను. సింగ్స్ తర్వాత sang, sung, సింగింగ్. ఈ 3 ఉన్నాయి చూసారండి, వాటికి వాటంతా అవి నిలబడగలిగే శక్తి ఉంటాయి వాటికి. ఈ మూడిటికి ఉండవు, నాన్ ఫైనైట్స్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఈ నేను చేయగలను అని చెప్పేదానికి కెన్ అనే పదాన్ని వాడతాం. ఇది కాకుండా వేరేవి కూడా ఉన్నాయి, అవి తర్వాత నేర్చుకున్నాం. కెన్ అనే పదాన్ని వాడతాం. ఈ కెన్ కూడా ఇక్కడే రాస్తున్నాను నేను. ఇక్కడ రాయట్లేదు, ఇక్కడ కూడా రాయట్లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఉండే వాటికి టెన్స్ ఉండదు, ఇక్కడ ఉండేదానికే టెన్స్ ఉంటుంది, కాబట్టి ఇక్కడే రాస్తున్నాను. ఓకేనా? అది అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు నేను పాడగలను, సింపుల్. దీని తర్వాత ఈ ఇన్ఫినిటివ్ ఫామ్ పెట్టడమే. క్యాన్ సింగ్ అంటే అర్థం ఏమవుతుంది? పాడగలను. నేనైతే, మీరైతే పాడగలరు, అతనైతే పాడగలడు, ఆమె అయితే పాడగలదు, నువ్వైతే పాడగలవు. వీటన్నిటికీ ఇదే. సో నేను పాడగలను అని చెప్పాలనుకోండి, ఏంటి? సింపుల్, ఐ క్యాన్ సింగ్. ఐ క్యాన్ సింగ్. ఒకవేళ ఆ అమ్మాయి పాడగలదు అని చెప్పాలంటే, ఆ అమ్మాయి పాడగలదు అని చెప్పాలనుకోండి, షీ క్యాన్ సింగ్. As simple as that. As simple as that. ఇండియా ఏ దేశం మీదైనా, అంటే భారత చెస్ టీం, మన అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారు. గుకేష్ ఉన్నాడు, షాక్స్ ఉన్నాడు. ఓకే, వీళ్ళందరూ ఎవరి మీదైనా గెలవగలరు. గెలవగలరు అని చెప్పాలనుకోండి, గెలవటాన్ని ఏమందాం? విన్ అందాం. సో వాళ్ళు గెలవగలరు. ఎవరు? గుకేష్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. గుకేష్ క్యాన్ విన్, గెలవగలడు. ఓకేనా? నేను ఈత కొట్టగలను అని చెప్పాలి. నాకు ఈత కొట్టే శక్తి ఉంది అని చెప్పాలి. ఏం చెప్తాం? ఎలా చెప్తాం? ఈత కొట్టాను ఏమందాం? స్విమ్ అందామా? స్విమ్. ఓకే, దీని 6 ఫార్మ్స్ ఏంటి? స్విమ్, స్విమ్స్, స్వామ్, స్వమ్, స్విమ్మింగ్. ఓకే, సో మనం ఈత కొట్టగలను అని చెప్పటం మన ఉద్దేశం. మనం చెప్పాల్సింది ఏంటి? ఈత కొట్టగలను, గలదు, గలడు. ఈత కొట్టడాన్ని మనం స్విమ్ అంటామని తెలుసుకున్నాం. సో ఇక్కడ మనకేంటి? ఈ గలను, గలదుకి ఇంగ్లీష్ లో చెప్పాల్సిన వర్డ్ ఏంటి? క్యాన్. దాన్ని ఇక్కడ రాస్తున్నాం. సో ఇప్పుడు ఈత కొట్టగలడు అంటే క్యాన్ ప్లస్ స్విమ్. సో ద బాయ్ క్యాన్ స్విమ్. ఆ అబ్బాయి ఈత కొట్టగలడు. ద గర్ల్ క్యాన్ స్విమ్. ఆ అమ్మాయి ఈత కొట్టగలదు. ఓకే, మోస్ట్ యానిమల్స్, కాస్త అడ్వాన్స్ అవుతున్నా ఏమనుకోవద్దు. మోస్ట్ యానిమల్స్
క్యాన్ స్విమ్ అంటే చాలా యానిమల్స్ సహజంగానే ఈత కొట్టగలవు అవి. వాటికి ఎవరు ఈత నేర్పించక్కర్లా. మనుషులకు అలా కాదు, మనం నేర్చుకోవాలి. మనకు సహజంగా ఈత రాదు. ఒక కుక్క ఉందనుకోండి, ఆ సహజంగా ఈత కొట్టేయగలదు. పులి ఈత కొట్టేయగలదు. జింకలు, లేళ్లు, దుప్పులు, బర్రెలు, ఆవులు అన్ని కూడా ఈత కొట్టగలవు సహజంగా. సో మోస్ట్ యానిమల్స్ కెన్ స్విమ్. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను తెలుగులో ఇది చాలా సింపుల్ టాపిక్ అని నా ఉద్దేశం. అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే, మరీ 10 నిమిషాల వీడియో కాకుండా కాస్త దీంట్లోనే ఇంకోటి కూడా రాస్తున్నాను. క్యాన్, కుడ్. యాక్చువల్గా విల్, వుడ్ కూడా ఉందండి. ఈ వుడ్ గురించి నేను డిస్కస్ చేయాలా, నాకు తెలుసు. ఇది కొద్దిగా దీన్ని అర్థం చేసుకోవటానికి మరి కాస్త నాలెడ్జ్ అవసరం అవుతుంది. అందువల్ల దాన్ని ఇప్పుడే టచ్ చేయాల. దీన్ని ఇప్పుడే చెప్పేసేయచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇది తేలిగ్గా ఉంటుంది మీకు. చూద్దాం. ఇప్పుడు నేను చెయ్యగలను, చెయ్యగలిగాను అంటే అర్థం ఏంటో తెలుసా? గలనుకి గలిగానుకి అర్థం తెలుసా? గలను అంటే ప్రస్తుత పరిస్థితి, ఇప్పుడు చేయగలను అని అర్థం, లేదా భవిష్యత్తులో కూడా చేయగలను అని అర్థం. కానీ గలిగాను అనేది గతానికి సంబంధించింది. ఏదో కష్టపడి రాగలిగారా అని చెప్తాం. ఇప్పుడు తుఫాన్ వస్తుంది, మీరు బండి వేసుకుని బయటికి వెళ్ళారు, విపరీతమైన గాలులు ఉన్నాయి. ఓకే, ఆ గాలుల్లో బండిని డ్రైవ్ చేయటం అంటే కొద్దిగా కష్టం. ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడతారు. ఆ గాలిలో తడుచుకుంటూ గాలికి బండి ఊగిపోతూ ఉంటే ఎట్లాగో అట్లా కష్టపడి ఇంటికి చేరుకోగలిగాను అని చెప్తాం మనం. ఆ కాంటెక్స్ట్ లో అనమాట ఇది. ఇది కూడా సింపుల్, ఇంతే. చేరుకోగలగటాన్ని ఏముందాం, రీచ్ అందామా? రీచ్, చేరుకోవటాన్ని. దీనికి కూడా 6 ఫార్మ్స్ ఉంటాయి. చెప్పుకోండి, మనసులో చెప్పుకోండి ఒకసారి. రీచ్, 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 రీచెస్, రీచ్డ్, రీచ్డ్, రీచింగ్. నేను ఇంటికి చేరుకోగలిగాను అని చెప్పాలి. చేరుకోగలను అంటే ఐ క్యాన్ రీచ్ హోమ్. ఐ కెన్ రీచ్. చేరుకోగలిగాను అంటే ఐ కుడ్ రీచ్. ఓకేనా? ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, మనందరి జీవితాల్లో జరిగినటువంటివి ఇవన్నీ కూడా. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు స్టేజ్ మీద ఏదో అసెంబ్లీలోనో లేకపోతే పాటల పోటీల్లోనో ఎక్కడో పాడమంటారు మనల్ని. పాడమన్నప్పుడు భయం ఉంటుంది కదండి, స్టేజ్ ఫ్రైట్ అంటాం, స్టేజ్ ఫియర్. కానీ పైకి ఎక్కుతాం, కాళ్ళు వణుకుతూ ఉంటాయి, భయం వేస్తూ ఉంటుంది, ఏదో పాడేస్తాం. పాడేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ అంటారు, అరే బాగా పాడేవరా, బాగా పాడావే అని చెప్పేసి. అంటే ఏదో లేవే, కళ్ళు మూసుకుని ఏదో పాడేశాను, పాడగలిగానులే, ఏదో ధైర్యం తెచ్చుకుని ఎలాగో అలా పాడగలిగాను అని చెప్తాం మనం. ఎలాగో అలా పాడగలిగాను, పాస్ట్ కి సంబంధించింది ఇది. ఐ కుడ్ సింగ్, ఎలాగో అలాగా అనేది అది ఫీల్ చేద్దాం తర్వాత. లేకపోతే ఇది తేలికైన పదం అనుకుంటే సంహౌ. ఐ కుడ్ సింగ్ సంహౌ, పాడగలిగాను. షీ కుడ్ పాస్, షీ కుడ్ పాస్, ఆమె పాస్ అవ్వగలిగింది. అంటే మన జీవితంలో మనం అప్పుడప్పుడు మనం ఎక్స్పెక్ట్ చెయ్యం, అరే బాగా కష్టంగా వచ్చిందిరా ఈ పేపరు, ఏదో పాస్ అవ్వగలిగాలే అంటాం. పాస్ అయ్యాలే అంటాం కాదు, పాస్ అవ్వగలిగాలే అంటాం. ఆ పాస్ అవ్వగలిగాను అంటానికి కుడ్ పాస్. పాస్ అవ్వగలనుకి కెన్ పాస్, పాస్ అవ్వగలిగానుకి కుడ్ పాస్. ఓకేనా?
సో ఇప్పుడు మీరు ఈ ఈ చిన్న లెసన్లో నేను మీకు ఏంటంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయటం. ఎక్సర్సైజ్ అంటే ప్రాక్టీస్ చేయటం అనేది అభ్యాసము పూసు విద్య అని చెప్పేసి మా చిన్నప్పుడు మా మధుసూదనరావు మాస్టర్ మాకు చెప్పారు. అభ్యాసము పూసు విద్య. దీనికి ఈక్వివలెంట్ ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, మనం ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుంది. ఇదేం బ్రహ్మ విద్య కాదు, ఇదేమి బ్రహ్మ విద్య కాదు. మనం కొద్దిగా ప్రాక్టీస్ చెయ్యాలి. ఓకే, ఇప్పుడు దీన్ని క్లియర్ చేయనండి. ఓకే, నేను ఇక్కడ ఒక 3-4 వర్బ్స్ రాస్తాను. ఆ ఎక్సర్సైజ్ ఏంటో ఇక్కడ రాస్తాను. ఎక్సర్సైజ్ ఏంటనేది ఇక్కడ రాస్తాను, ఇక్కడ వర్బ్స్ రాస్తాను. ఓకేనా? ఓకే, ప్లే ఒక వర్బ్, రైట్ ఇంకొక వర్బ్. అన్ని మీకు తెలిసినవే రాస్తున్నానండి, కష్టమైనవి రైట్లా. ఓకే, ప్లే, రైట్, రీడ్ అండ్ రన్. 4 వర్బ్స్ రాశాను. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ముందు వీటికి ఈ ఫార్మ్స్ అన్నిటినీ రాయటం మంచిది మీరు. ఎందుకంటే ఇవి రాయటం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో నేర్చుకునేటటువంటి వాటికి కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా? ఈ 5 ఫార్మ్స్ రాయండి. అదొక ఎక్సర్సైజ్. రెండో ఎక్సర్సైజ్ ఏంటంటే గలను, గలిగాను అనే పాస్ట్ కి సంబంధించి, ప్రెసెంట్ కి సంబంధించి. ఓకేనా? అవన్నీ వీటితో రాయండి. గలను ఒకటి అంటే 4కి గలను, 4కి గలిగాను. అంటే మీకు ఇంకాస్త వివరంగా చెప్తా. ప్లే అంటే ఆడగలను, ఆడగలిగాను. రైట్ అంటే వ్రాయగలను, వ్రాయగలిగాను. రీడ్ అంటే చదవగలను, చదవగలిగాను. రన్ పరుగెత్తగలను, పరిగెత్తగలిగాను. సో దీనికి ఒక 4, 1 2 3 4. దీనికి ఒక 4, 1 2 3 4. 4 వాక్యాలు, సింపుల్ వాక్యాలు రాసేసేయండి. దాంతో మీకు చాలా హెల్ప్ఫుల్ గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్. ఆల్ ది బెస్ట్.